ఎన్టీ రామారావు ప్రధానంగా ఉమ్, ఈ సోషల్ మెలాడీస్ మీద అంటే సాంఘిక రుగ్మతల మీద అవును ఆయన మంచి మంచి ఉమ్మడి కుటుంబం గాని లేకపోతే వరకట్నం గాని తల్ల పెళ్ళం అవును గాని అవును కోడలిద్దిన కాపురం గాని ప్రతి దానికి ఒక ఇది ఆయన ప్రతిదీ ఒక సోషల్ కాన్షియస్నెస్ తో మాత్రమే సినిమాలు తీసిన ఒక ఏకైక మహానుభావుడు మనం చేతిలో దండం అందుకని ఆయన పెట్టాల్సిన దేవుడు వాడు ఎన్టీ అయ్యాడు కదా. రామారావు. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మహర్షి రాజయోగి గత జన్మలో మా గురువు గారు చెప్పారు. ఒకానొక క్షణికంలో నేను మానవ జన్మెత్తి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నా అంట. అందుకనే భూలోకంలో పుట్టారు ఆయన. ఏది రాజర్షి ఆయన వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్న ఆయన ఒక్క మస్కి బలహీనమైన క్షణంలో ఆలోచన వచ్చింది పుట్టాలని, వచ్చి పుట్టారు. బేసిక్ గా మరి ఆఖరి మళ్ళీ సుఖాలన్నీ పోయి దెబ్బతినేశారు కదా. అది కూడా గురువు గారు ఆయన చనిపోయినప్పుడు మేమంతా వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు వచ్చారు, ఆడ ఉన్నారు. ఆయన మళ్ళీ పుట్టారు, ఆల్రెడీ పుట్టారు, ఉత్తరాఖండ్ లో ఉన్నారు. అది ఎవరు ఎన్టీ రామారావు 6 years లో తర్వాత వెంటనే రాదు జన్మ, కానీ ఆయనకు వచ్చింది. దేర్ అని కూడా మా గురుగారు చెప్పారు. నేను అదే మాట పురంధరేశ్వర గారితో కూడా ఓ రోజు చెప్పా. గురుగారు అంటే మీరు ఇంకెక్కడో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ బంధాలన్నీ ఇక్కడ వరకేనండి. మనం ఏమనుకుంటామంటే మనం ఓకే మనకి గుర్తు ఇప్పుడు ఎప్పుడో అశోకుడి కాలం నాటి అవి మాట్లాడతాం ఇవాళ. ఆ రాజులు చేసింది అయ్యో ఎప్పుడు ఎన్నో యుగంలో శ్రీరాముడి గురించి చెప్తాం మనం. ఇవన్నీ ఎందుకున్నా వాళ్ళు చేసిన దీనివల్ల మనం జ్ఞాపకం ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళు అంత చేశారు కాబట్టి ఆ పేర్లు గుర్తు పెట్టుకుని ఇది ఇవన్నీ మనం చేస్తున్నాం. మీకేమనిపించింది సార్ దేన్ని ఎన్టీ రామారావు గారు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్ గా డిక్లైన్ లోకి వెళ్ళిపోయి ఈ డిసపియర్డ్ ఫ్రమ్ ది వరల్డ్. అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎవరు ఈవిడ? మనకి తెలిసి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మనందరికి బాగా చాలా చిరపరిచితమైన అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామారావు మన అందరికి అండి. అసలు ఆయన జీవితం, ఆయన ప్యాటర్న్ గట్ట మనం చూస్తే అసలు నిప్పుకి చెదపట్టడం అంటే మనం నమ్మాలి అని. దాన్ని ఎట్లా ఆ వ్యక్తి ఎవరు, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, రామారావు జీవితంలో ఎలా ప్రవేశించారు అని చెప్పాలంటే మీదైన విశ్లేషణ. అంటే నాదేనేం లేదు, మా గురువు గారు అదే గణపతి శాస్త్రి గారు ఉండేవారు. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా గురువు గారు చెప్పింది. ఆయన లేరు, ఇప్పుడు పరమపదించారు. అవును, గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారితో నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను. రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి ఏది అవి కూడా చేసాం మేము. రామారావు గారిని తీసుకెళ్లి మేము రామారావు గారు లక్ష్మీపార్తి గారు వీళ్ళు వచ్చి ఉన్నారు, వచ్చారు. రామ కూడా వచ్చింది లక్ష్మి. అంటే మా గురువు గారు చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు, ఆయన లేరు, కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అనేది. రామారావు గారికి నీచ భంగ రాజయోగం జాతకంలో, ఈమెకి నీచ భంగ రాజయోగం, ఈమెకి. ఆయనకి నీచ చండాల యోగం. వాటి కాంబినేషన్ అండి. నీచ చండాల యోగం, ఈమెకి నీచ భంగ రాజయోగం. కాబట్టి ఆయన అప్పటికి పెళ్లి అయినాక ఆయన ఏంటి, ఆయన హెల్త్ పదవి పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమె ఏదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా ఇది చేసింది. ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన నాకు అసోసియేట్గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది, ఉంది. దాంతో ఆయన ఏం చెప్పలేం. కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారుని అడిగారు. మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గురుగారిని అడిగారు. అడిగితే చేసుకోమన్నారు. ఎందుకు చేసుకోమన్నారు? ఈయనకి పవర్ వస్తుందని. ఈయనకేమో నీచ చండాల యోగం, ఆమె నీచ భంగపడే రాజయోగం. ఆ కాంబినేషన్ లో మళ్ళీ పవర్ వస్తుంది. రాలేదు, వచ్చింది కదా, అదే వచ్చింది. అదే 2 years ఉంది పీరియడ్, 2 years వచ్చింది. అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళినా, వాళ్ళు ఇద్దరు మూవ్మెంట్ చేసినా మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పవర్ వచ్చింది. ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి, ఈయనకి నీచ చండాల యోగం. ఒకరి వైఫ్ లక్ష్మీపార్వతి వేరే వాళ్ళని చేసుకుంది కదా, వాళ్ళ విడాకులు చేయించి, అదేలే హరిదాస్ గారు ఏదో ఉంది, విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సి. అదేంటి చండాల యోగం కదా. రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం, ఇది భంగపడే రాజయోగం. సో ఆయన చెప్పారు
కరెక్ట్ గా. ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది, ఆయనకి ఏదో కొడుకు పుడితే ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు. అది అంత లేదు. సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. ఈయన చెప్పారు గురువు గారు 1 వీక్ ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమెని. అంటే కలిసి ఉండి ఆమెకు అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, ఆయనకి అయిపోయింది, ఈయనకి అయిపోయింది. సో ఏం చేయాలి, దూరం అయిపోవాలి. దూరం అవ్వాల, దూరం అవ్వకుండా ఆడ ఉండాల్సి వచ్చింది. దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు, ప్రధాని కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన బతికితే ప్రధాని అంతే, థిన్ లైన్ మధ్యలో. ఈయన దూరం పెడతానికి మనసొప్పల, నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడు, మాట మీద అనుకుంటారు. అదే నేను అనేది. ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదని ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది. అదే ఇంకోరైతే ఒక రాజర్షి, అతను అన్ని తెలిసిన వ్యక్తి అలా చేయలేకపోయాడు కదా. చేసి ఉంటే ఈ ఇష్యూ లేదు, అసలు లేదండి, లేదు. మరి దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోమన్న చెప్పిన వ్యక్తి చెప్పాడు ఆ రోజు, ఆయనే వద్దని చెప్పారు కదా. అవును చెప్పారు. ఎందుకు చెప్పారు, దూరం పెట్టమన్నాడు. దూరం పెట్టమన్నారు. దూరం పెట్టండి అన్నాడు. దూరం అంటే ఇంటర్ఫరెన్స్ అన్ని కట్ చేసి దూరం పెట్టమన్నాడు. అవును, ఆవిడ అన్నిట్లోకి రాజకీయాల్లో దానివల్లనే కదా, దానివల్లనే కదా. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు. ఏం కాంట్రవర్సీ అంటే నేను అనేది కొన్ని యాంగిల్స్. ఇప్పుడు అది నేను చూశాను, అది అయిపోయింది. అది తర్వాత రామారావు గారి ఇది అయిపోయినాక మా గురువు గారు కూడా, ఆయన లేరు, శివానందమూర్తి గారు కూడా లేరుగా, ట్యాంక్ బండికి వచ్చారు. అదే రోజు నేను వెళ్ళాను, నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు దీనికి ట్యాంక్ బండి దగ్గర. ఆయన గురువుగారు వచ్చారు. ఆత్మ అదే చూసి చాలా క్షోభపడ్డది. అవునా? అంటే ఆయన పిల్లలు ఇలా ఇది అవటం ఆయన తట్టుకోలేకపోయారు కదా. ఎంత డిసిప్లిన్డ్ ఫ్యామిలీ, ఎంత డిసిప్లిన్ ఫ్యామిలీ, తట్టుకోలేకపోయారు కదా. అవును, అంటే బాధపడ్డది. అంటే ఈ క్షణంలో ఆలోచించి ఎందుకు కోరుకు, అది కర్మఫలం. ఇదేంటి, గత జన్మలో దీని ఎఫెక్ట్ వల్ల అవన్నీ అనుభవించాలి. ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత పెద్దవాళ్ళకైనా. ఆయన మహర్షి, రాజర్షి, అసలు అవసరం లేదు, ఒక్క క్షణం ఆలోచన వచ్చింది, పుట్టారు. నేను అంటాను ఆయన పిల్లలుగా ఎంత అదృష్టవంతులు. రామారావు పిల్లలు అంటే ఎంత అదృష్టవంతులు, ఎంత పద్ధతి, ఎంత డిసిప్లిన్, అసలు ఎంత ఇది మనిషి. సి యు కెనాట్. ఎందుకు, క్యారెక్టర్ ఆయనలో స్వతహా అక్కడి నుంచి వచ్చారు. ఈ క్యారెక్టర్లు చేయటం వల్ల నరనరాలు జీర్ణించుకొని ఒక దేవుళ్ళనే కదా ఆయన. ఏం స్వయంభూ, అంతే కదా, స్వయంభూలాగైనా. సో ఏ క్యారెక్టర్ లోకి వెళ్ళినా ఇవాళ మాట్లాడి, ఇవాళ ఉంది, ఇవాళ మనం వెళ్ళాం ఇందాక. అవును, మరి ఈ రోజున ఎంతమంది గుర్తు పెట్టుకొని వస్తారు వాళ్ళ పిల్లలు. గొప్పతనం, ఆవిడ గొప్పతనం అసలు రామారావు. ఇవాళ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి, మరి ఆ సంస్కారమే కదా ఆ పిల్లల్లో ఉంది. వాళ్ళందరూ ఇవాళ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఆయన లేరు, ఆమె లేరు, 100 ఏళ్ళ ఇది ఎప్పుడుదో, కానీ అందరు వచ్చారంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఎంతమంది వచ్చి మాట్లాడారంటే ఎక్కడుంది ఆ వాల్యూస్ ఉండే, ఈ రోజుల్లో లేవయ్యి. ఎగ్జాక్ట్లీ. సి ఇది ఎందుకు చెప్పానంటే, కాదు ఇందాక మీరు మాట చెప్తున్నారు, రామారావు అభిమానులు, నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు. చూసారు, ఆయన తెలుసు కదా. ఆయన అదే బాధపడుతుంది, క్షోభిస్తుంది, పైనుంచి చూస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఈ దీని దగ్గర ఎందుకు కోరుకున్నానా అని క్షోభించింది. నేను ఎందుకు ఇక్కడ పుట్టాలని కోరుకున్నానా క్షోభించింది. అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఒక 6 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇక్కడ పుట్టారు రామారావు గారు, తపస్సు చిన్న వయసు నుంచే మళ్ళీ ఉత్తరాఖండ్ లో చెప్పారు. ఓకే ఓకే, ఇక్కడ పుట్టి ఇది చేసుకుంటున్నారు. వెంటనే వచ్చింది ఆయనకి, ఎందుకంటే పుణ్యాత్ముడు కదా, ఎంతో మహనీయుడు, ఎన్నో చేశాడు ఆయన. ఆయనకి మామూలు వాళ్ళు జన్మ తీసుకోవాలంటే టైం పట్టొచ్చు వాళ్ళ కర్మలను బట్టి, అలాంటి వాళ్ళకి వెంటనే వస్తుంది. అవునులేండి, వచ్చి సాధనలో ఉన్నారు. అప్పటికి చిన్న కుర్రాడు, బియ్యం పెట్టింది ఆయన. ఎంతమంది ఎన్ని ఆలోచన, చాలా పనులు సార్. నేను ఎందుకు అంటానంటే, మనం ఇవాళ పాత రోజులు అవి లేవు సార్. ఇవాళంతా కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఎంతవరకు ఆత్మబంధం ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, అన్ని పోయినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.